ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద వీడియో. ఈరోజు మనకి ఇచ్చిన క్వశ్చన్ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి. క్వశ్చన్, ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7 + 24i. ఫస్ట్ సపోజ్ మనం z ఈక్వల్ టు 7 + 24i అని తీసుకుంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈక్వల్ టు 1/z. సో 1/7 + 24i మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. దీన్ని మనం a+ib ఫార్ములాకి తెచ్చుకుందాం. ఎలా అంటే ఇక్కడ మనం 1/7 + 24iని ఇంటూ 7 + 24i 7 - 24i 7 - 24iతో ఇలా మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. అప్పుడు ఇది a+ib ఇంటూ a-ib ఫామ్లో ఉంది. అంటే a+b ఇంటూ a-b అంటే a² - b² కదా. కాబట్టి దట్ ఈక్వల్ టు 7² - 24i హోల్ స్క్వేర్ పైన 7 - 24i దట్ ఈక్వల్ టు 7² అంటే 49, ఇంకా 24² అంటే 576, i² అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 576 పైన 7 - 24i అలానే ఉంటుంది. దట్ ఈక్వల్ టు 7 - 24i 49 ప్లస్ 576 అంటే 625. That equal to 7/625 minus I into 24/625. సో మనకి ఇది a+ib ఆర్ a-ib ఏదో ఒక ఫామ్లోకి వచ్చింది. కాబట్టి ఇదే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7 + 24i. ఈ వీడియోలో నేను చెప్పినంత మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.